ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. H1B వీసా ఫీజు విషయంలో వచ్చినటువంటి మార్పులతో ఇమిగ్రెంట్సే కానీ, మరి ఎవరైతే ఇండియా నుంచి అమెరికా వెళ్తున్న టూరిస్టులే కానీ వీళ్ళందరిపైన ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, మరి కొత్తగా వచ్చినటువంటి పేయింగ్ విజిటింగ్ గురించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు అందుబాటులో ఉన్నారు 24 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి MNC ఎగ్జిక్యూటివ్ వీరభద్ర గారు. ఓటు సార్. నమస్కారం నవీన్ గారు, మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడదాం మనం. ఏంటంటే త్వరలో వస్తోంది ఒక $250 వీసా ఇంటిగ్రిటీ ఫీజు అని చెప్పి విన్నాం మనం. అంటే ఎవరైనా సరే యూఎస్కి వీసా మీద వస్తుంటే వాళ్ళు $250 డిపాజిట్ కట్టాలి, ప్రామిసింగ్ దట్ దే విల్ బిహేవ్ గుడ్ క్యారెక్టర్. అండ్ వెనక్కి వెళ్ళేటప్పుడు లేక సబ్సిక్వెంట్గా వెళ్ళిపోయిన తర్వాత దేర్ మే బీ ఏ ప్రాసెస్, వీ డోంట్ నో దట్ యట్, టు క్లెయిమ్ దట్ మనీ బ్యాక్. అది ఇంతకుముందు విన్నాం మనం. కానీ ఆశ్చర్యంగా అమెరికన్ హిస్టరీలో గత 25 ఏళ్లలో జరగంది నిన్న జరిగిపోయింది. ఏంటి అంటే ఒక బైపార్టిసన్ బిల్, అమెరికన్ ఇమిగ్రేషన్ రిఫార్మ్ బిల్ ఒకటి పాస్ అయిపోయింది అవుట్ ఆఫ్ ద హౌస్. అంటే త్వరలో అది లాగా కూడా తయారైపోతుంది. దాంట్లో చాలా ఊహించినటువంటి మార్పులు ఇమిగ్రేషన్కి జరిగినాయి. అవి చాలా ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ దట్ ఆర్ హియర్ ఇన్ అమెరికా యాజ్ ఇమ్మిగ్రెంట్స్. సో ఇన్నాళ్ళు ఎలా ఉండేది అంటే ఇక్కడ సిటిజన్స్, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ విచ్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్స్, అండ్ దెన్ F1s, B1s, H1B, అలానే రకరకాల ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇమిగ్రేషన్ కేటగిరీస్ ఇవన్నీ ఉన్నాయి. వాటికి రెస్పెక్టివ్ ప్రొటెక్షన్స్, ప్రాసెసెస్ ఉండేవి. ఇప్పుడు ఏం జరిగింది అంటే యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్ న్యూ బిల్ దే హావ్ నౌ క్లియర్లీ క్రియేటెడ్ 2 separate distinct classes. One is US citizens, they are separate. Everybody else, including permanent residents, are called non-citizens, and these non-citizens have zero protections. అంటే అర్థం ఏంటంటే ఇంతకు ముందు DUI అంటే డ్రైవింగ్ అండర్ ఇంటాక్సికేషన్, డ్రైవింగ్ వైల్ ఇంటాక్సికేటెడ్, DWI, DUI అట్లా రెండు రకాల యాక్రోనిమ్స్ ఉన్నాయి. అంటే తాగి డ్రైవ్ చేస్తున్నట్టయితే ఒకవేళ పోలీసుల చేతిలో పట్టుబడ్డట్టయితే సరే, దానికి ఏదో కోర్టు ప్రాసెస్ వెళ్ళడం, ఫైన్ కట్టడం, అది దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఆ ఫైన్ తోటి అది పోయేది. ఇప్పుడు లేటెస్ట్ చేంజ్ ఏంటంటే DUIలో ఎవరన్నా పట్టుబడితే DUI డైరెక్ట్లీ ఈజ్ డిపోర్టేషన్. DUI ఈక్వల్స్ డిపోర్టేషన్. దర్ ఇస్ నో ఎనీ అదర్ recourse టు దట్. అది స్టేట్ లెవెల్లో జరిగిన, ఫెడరల్ లెవెల్లో జరిగిన, ఇస్ నౌ అ ఫెడరల్ లా దట్ ఓవర్ రైడ్స్ ఆల్ స్టేట్ లాస్. You are out of this country automatically if you are convicted or caught on a DUI. ఒకసారి అది ఆలోచించండి ఆ విషయం. అంటే ఎంత కేర్ఫుల్గా ఉండాలి ఈ వీకెండ్స్లో కానీ వీక్ డేస్లో కానీ. బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళి బయట తాగి ఏం పర్లేదు, నాకు 2 బీర్సే, ఒక బీర్లే, ఎప్పుడో తాగాను, గంట అయిపోయింది అని చెప్పేసి ఇంటికి వెళ్తూ ఉంటే అది దాని కాన్సిక్వెన్సెస్ ఎంత సీరియస్గా ఉన్నాయి అది ఒకటి ఆలోచించండి. చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం. రెండోది వచ్చేసి ఈ క్లాసెస్ ఏవైతే నాన్ సిటిజన్స్ క్లాసెస్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఏ లీగల్ ఇష్యూలో, అది చిన్నదవని పెద్దదవని ఏదైనా సరే, ఒకసారి లీగల్ ఇష్యూ వచ్చింది అంటే వాళ్ళకి ఫర్దర్ రెన్యువల్స్ దే ఆర్ నాట్ జస్ట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ ఆఫ్ దమ్. అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక చిన్న ఫ్యామిలీ డిస్ప్యూటో, లేకపోతే ఏదైనా ఒక షాప్లో ఏదైనా డిస్ప్యూటో, ఇంకోటి ఏదైనా జరిగి దానిలో కేసు అయ్యి ఆ కేసుకి మనం కోర్టుకు వెళ్ళి, లేకపోతే కోర్టుకు వెళ్ళకముందే జనరల్గా ఇక్కడ సెటిల్మెంట్స్ అన్నీ అయిపోతూ ఉంటాయి. అంటే యూ అక్సెప్ట్ దట్ యు ఆర్ ఎట్ ఫాల్ట్, యూ పే వాట్ ఎవర్ పెనల్టీ, దెన్ ద కేస్ ఈస్ క్లోజ్డ్. యూ వోంట్ గో టు జైల్, యూ వోంట్ డూ ఎనీ టైమ్, దెర్ ఇస్ నో కన్విక్షన్. కానీ దెర్ విల్ బి ఏ ఫైల్. ఒకసారి ఆ ఫైల్ స్టేట్ లెవెల్ కానీ ఫెడరల్ లెవెల్లో కానీ తయారైంది అంటే మీరు
ఫర్దర్గా ఆ వీసా పీరియడ్లో ఇక్కడ ఉండొచ్చేమో, కానీ నెక్స్ట్ వీసా రెన్యువల్ మాత్రం కాదు. దెర్ ఇస్ నో ఫర్దర్ ఎక్స్టెన్షన్స్, దెర్ ఇస్ నో రెన్యువల్స్. యుల్ బికమ్ ఇన్ఎలిజిబుల్ టు కమ్ బ్యాక్ ఇన్ టు దిస్ కంట్రీ. సో ఒకసారి అది ఆలోచించండి, అది ఏంటి విషయం అన్నది. అంటే ఇవాళ రేపు పర్టికులర్గా ఈ రీసెంట్ టైమ్స్లో మనము అవుట్ ఆఫ్ కంట్రోల్ పొలిటికల్ ర్యాలీస్ తీసి రోడ్లు బ్లాక్ చేసి డప్పులు డమార్లు రోడ్డు మీద సెలబ్రేషన్స్ చేయడం, లేకపోతే ఈ కొత్త సినిమాలు వస్తే ఆ సినిమా థియేటర్ల లోపల, సినిమా థియేటర్ల బయట మనం చేసేంత కెయాటిక్ బిహేవియర్ చాలా అసహ్యకరంగా, చాలా నీచంగా ఉంటుంది. అదేవిధంగా ఈ పండుగలు పబ్బాలకి మనం చేసే సెలబ్రేషన్స్, వీఆర్ జస్ట్ గోయింగ్ ఓవర్ బోర్డ్ ఫర్ విత్ లాట్ ఆఫ్ దోస్ థింగ్స్. అది చేయకూడదని కాదు, కానీ ఆ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ప్రయర్ పర్మిషన్ తీసుకున్న లొకేషన్స్ ఉంటాయి కొన్ని. అది ఇన్సైడ్ ద టెంపుల్ అవ్వచ్చు, లేక ఇన్సైడ్ ద టెంపుల్ కాంప్లెక్స్ అయి ఉండొచ్చు. దట్స్ ద ప్లేస్ యూ ఆర్ అలౌడ్ టు సెలబ్రేట్. బట్ వన్స్ యూ కమ్ టు ద రోడ్, యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. ఒకవేళ మనం అది ఫెయిల్ అయితే, అండ్ నౌ విత్ దిస్ న్యూ లా అండ్ న్యూ ఫ్రీడమ్ దట్ దిస్ గైస్ గాట్, ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు టైటన్ ది స్క్రూస్. మీకు డ్యూ ప్రాసెస్ అన్నది లేదు. మీకు మళ్ళీ అమెరికన్ లైఫ్ will come to an end to do any of these silly stupid things. Try to realize and continue cheste, fine, you will feel the consequences, which is simply go back home and you are never eligible to come back into this country. వాళ్ళది మన కోరిక అయ్యి మన డ్రీమ్ ఇది అయినట్టయితే, ఆ డ్రీమ్ కోసం అని చెప్పి మనం కొంచెం డిసిప్లిన్ నేర్చుకొని కొంత కట్టుబడిగా, ఒకవేళ డ్రింక్స్ చేయాలన్నది, ఎంజాయ్ చేయాలన్నది మన సొంత అపార్ట్మెంట్స్లో చేసుకోండి. బట్ రోడ్ల మీద తాగి, రోడ్ల మీద గొడవ చేసి, ఏమాత్రం డిస్టర్బెన్స్ చేసినా యూ విల్ బి ఇన్ ట్రబుల్. ఏమాత్రం, ఇది చిన్న చితకాని కాదు. యూ మైట్ హ్యావ్ గాటన్ అవే సో ఫార్. ఇప్పుడు దాకా మనకి పర్లేదురా, అమెరికా కూడా మన ఇండియాలానే, మన హైదరాబాద్లానే, అది ఇన్నాళ్ళు నడిచింది. అది ఈ కొత్తగా ఇప్పుడున్న సీజన్లో, ఇప్పుడున్న వాతావరణంలో ఈ కొత్త లా పాస్ అయిన తర్వాత, ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి USCIS ఏదైతే ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఉందో, ఇన్నాళ్ళు వాళ్ళు మన పిలవడము, ఇంటర్వ్యూలు చేయడము, ప్రాసెసెస్ చేయడము అట్లా ఉండేది. మన ఒక్కోసారి ఈ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కానీ, సిటిజన్షిప్ కానీ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి టెస్ట్ తీసుకుంటాము, లేకపోతే అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, ఇలా రకరకాల పనులు చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళకి ఇన్ని రోజులు ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ లేదు. వాళ్ళు లోకల్ కాప్స్ని పిలిచి, లేదంటే ఐసీని పిలిచి ఎవరైనా అరెస్ట్ చేయించాలి తప్ప, వాళ్ళు సొంతంగా వాళ్ళు చేయగలిగే అథారిటీ లేదు వాళ్ళకి. ఈ బిల్లు తోటి అది కూడా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ బిల్లు వల్ల జరుగుతున్న ఇంకోటి ఏంటంటే, వాళ్ళు F1 స్టూడెంట్స్, ఓపీటీ మీద ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు ఇచ్చిన అడ్రస్లు ఉన్నాయో, దర్ యాక్చువల్లీ ఫిజికలీ విజిటింగ్ దోస్ అడ్రసెస్ టు వెరిఫై వెదర్ దీస్ గైస్ ఆర్ స్టేయింగ్ దేర్. అండ్ మనం పనిచేస్తున్న జాబ్ అందులో నిజంగా ఉన్నామా లేదా అక్కడ. ఒకవేళ పెరోల్ నడిపించి మేనేజ్ చేసే సిచ్యువేషన్లో ఉన్నట్టయితే వాళ్ళు ట్రబుల్లో పడతారు. ఈ USCIS ఏజెంట్స్కి ఆ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ కూడా ఇచ్చేస్తున్నారంటే, వాళ్ళు లీథల్ పవర్ వాడి కూడా ఆన్ ద స్పాట్లో మనిషిని అరెస్ట్ చేయొచ్చు. అండ్ వన్స్ అరెస్ట్ అంటే, యాజ్ ఐ సెడ్, కాన్సిక్వెన్సెస్, రిమూవల్, డిటెన్షన్ అండ్ పర్మనెంట్లీ డిస్బారింగ్ సంబడి ఫ్రమ్ దిస్ కంట్రీ. సో దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ఇది ఇమ్మిగ్రెంట్స్కి చాలా కష్టతరమైన టైం. ఆ టైంలో మనం ఎంత డిసిప్లిన్డ్గా, ఎంత సిన్సియర్గా, ఎంత లా అబైడింగ్గా ఉంటే అంత మంచిది. సో దయచేసి ఇది ఫాలో అవ్వండి, లాస్ ఫాలో అవ్వండి, రూల్స్ ఫాలో అవ్వండి, ఈ లేటెస్ట్ అప్డేట్స్ చూడండి, అట్లనే డిసిప్లిన్గా ఉండండి. ఈ పండగలు పబ్బాలు వస్తాయి, సినిమాలు వస్తాయి, కానీ సినిమాయే మన జీవితం కాదు. సినిమా సరదా కోసం చూసేది. ఆ హీరోలు హీరోయిన్లు వాళ్ళకేమి మీ వల్ల ఎఫెక్ట్ కాదు, కానీ మీ జీవితం మాత్రం నాశనం. రిమెంబర్ దట్. బీ కేర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ.